అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే మిక్చర్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మిక్చర్ చేయడం పెద్ద కష్టమేమి కాదండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈజీగా ఈ మిక్చర్ని చేసుకోవచ్చండి. ఈ మిక్చర్ని టీ టైం స్నాక్గా కానీ లేదా మనకు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా త్వరగానే అయిపోతుంది, పెద్ద పని కూడా ఏమి ఉండదండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మిక్చర్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బూందీని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలండి. ఈ శనగపిండిలోని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా అని ఎందుకు అంటున్నానంటే ఫైనల్లో మిక్చర్ కలిపేటప్పుడు కూడా మనం ఉప్పు కారం యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగానే అంటున్నానండి. తర్వాత ఈ ఉప్పు కారం పిండిలో బాగా కలిసిపోయేటట్టు అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని జారుడుగా ఉండేటట్టే కలుపుకోండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేస్తే మనకు పిండి అనేది నానుతుందండి. ఈలోపు మనం సేవ్ చేయడానికి కూడా పిండిని కలిపేసుకుందామండి. ఇలా పిండిలన్నీ ఒకేసారి కలిపేసుకుంటే మనకు చేయడం ఈజీ అయిపోతుందండి. సో అందుకోసం వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం పిండిలో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఉప్పు కారం పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో వేడివేడి ఆయిల్ని ఒక 2 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలండి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవచ్చండి. సో ఇక్కడ ఆయిల్ని కూడా డైరెక్ట్గా కాకుండా కాస్త వేడి చేసి వేసుకున్నామంటే మనకు ఈ సేవ్ అనేది ఇంకా క్రిస్పీగా వస్తుందండి. మనం వేసుకున్న ఆయిల్ కూడా పిండిలో బాగా కలిసిపోవాలండి. సో అలా పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగానే ఈ పిండిని కలుపుకోవాలండి. ఈ పిండిని కలిపేటప్పుడు కూడా వాటర్ డైరెక్ట్గా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. చూడండి, పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం ముందుగా బూందీకి కలిపిన పిండి కూడా నానిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం బూందీని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు బూందీ వేసే గరిటెని తీసుకొని ఆ గరిటెలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసేసి గరిటెని మాత్రమే ట్యాప్ చేస్తే మనకు బూందీ అనేది ఈజీగా ఆయిల్లో పడిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర ఈ బూందీ వేసే గరిటెలు లేకపోతే మనకు ఇంట్లో జల్లి గరిటెలు ఉంటాయి కదండి. సో వాటితోటైనా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా బూందీని మొత్తం వేసిన తర్వాత వెంటనే స్పూన్తో అస్సలు కలపకండి. కాస్త వేగిన తర్వాతనే స్పూన్తో కలపండి. వేసిన వెంటనే స్పూన్తో కలపమంటే పిండి అనేది స్పూన్కి అతుక్కుపోతుందండి. అందుకని కాస్త వేగిన తర్వాతనే ఈ బూందీని కలుపుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బూందీని లడ్డూకి వేయించినట్టు కాకుండా కాస్త క్రిస్పీగా వచ్చేటట్టే వేయించుకోండి. ఈ బూందీ పర్ఫెక్ట్గా వేగిందో లేదో తెలుసుకోవాలంటే మనకు ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్లో నురగ అనేది ఏర్పడుతుంది కదండి. ఆ నురగ మొత్తం పోయిందంటే మనకు ఈ బూందీ అనేది పర్ఫెక్ట్గా వేగినట్టండి. చూసారు కదా, మీకు ఇక్కడ నురగ ఏమీ కనిపించట్లేదు అంటే మనకు బూందీ అనేది చక్కగా వేగిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఈ బూందీని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా బూందీలా ప్రిపేర్ చేసుకోవాలండి. బూందీని మొత్తం ప్రిపేర్ చేయడం పూర్తయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో సేవ్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలండి. ఈ పిండి ముద్దల నుంచి కొద్దిగా పిండిని తీసుకోవాలండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈ బిళ్ళతోనే మనం సేవ్ చేయబోతున్నామండి. సో ఈ బిళ్ళను మురుకులు చేసే మిషన్కి అటాచ్ చేయాలండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పిండి ఉంది కదండి. సో ఆ పిండిని కూడా పెట్టేసి పైనుంచి లిడ్ని కూడా క్లోజ్ చేసేసి సేవ్లా చేసుకోవడమేనండి. సో ఇప్పుడు మనకు ఆయిల్ కూడా ఆల్రెడీ హీట్ అయి ఉంది కాబట్టి డైరెక్ట్గా సేవ్ని వేసేసుకుందామండి. సేవ్ అనేది చాలా సన్నగా ఉంటుందండి. అందుకనే పిండిలో నేను నువ్వులు కానీ వాము కానీ ఏది యాడ్ చేయలేదు. ఒకవేళ అవి యాడ్ చేసామనుకోండి మనకు ఈ బిళ్ళలో నుంచి పిండి అనేది కిందికి రాదండి. అందుకని ప్లెయిన్ పిండితోనే ఈ సేవ్ చేస్తున్నాను. ఈ సేవ్ వేగడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా వేగిపోతుందండి. చూడండి, మనం వేసిన సేవ్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలండి. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ సేవ్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి.
తర్వాత రిబ్బన్ మురుకులను ప్రిపేర్ చేసుకుందామండి. రిబ్బన్ మురుకులు వేయడానికి ఈ బిల్లను వాడతారండి. ఇప్పుడు ఈ బిల్లను కూడా మురుకులు చేసే మిషన్కి అటాచ్ చేసి మళ్ళీ అటాచ్ చేసిన తర్వాత ఇందులో పిండిని వేసి రిబ్బన్ మురుకుల్లో ఆయిల్లో వేయటమేనండి. సో మనకు ఆయిల్ ఎలాగో హీట్గా ఉంటుంది కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి వెంటనే ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ రిబ్బన్ మురుకులు వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చి చక్కగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూడండి, మనకు ఆయిల్లో నురుగ తగ్గి మనకు రంగు కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకుందామండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా రిబ్బన్ మురుకుల్లా వేసుకోవాలండి. ఫైనల్గా రిబ్బన్ మురుకులను కూడా చేయడం పూర్తయిపోయిన తర్వాత ఆయిల్ హీట్గా ఉంటుంది కదండి. ఈ ఆయిల్లోనే 1 కప్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పల్లీలను కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలను వేయించేటప్పుడు ఫ్లేమ్ హైలో అస్సలు పెట్టకండి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పల్లీలను చక్కగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 కప్ వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పుట్నాల పప్పును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. పుట్నాల పప్పు కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న 1/2 కప్పు వరకు వెల్లుల్లిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఇక నుంచి ఫ్లేమ్ హైలో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి వేగిన తర్వాత ఇదే ఆయిల్లో అటుకులను కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్నవి దొడ్డు అటుకులండి. సో దొడ్డు అటుకులు ఉంటేనే ఈ మిక్చర్లో బాగుంటుందండి. ఈ అటుకులను కూడా ఆయిల్లో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను తీసుకున్న పల్లీలు, అటుకులు, పుట్నాలే కాకుండా కావాలనుకుంటే మీరు కార్న్ కానీ, జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మనకు ఇక్కడ ఆయిల్లో అటుకులు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ అటుకులను కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఫైనల్గా ఇదే ఆయిల్లో 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. మనకి ఇక్కడ ఫ్రై చేయడం అనేది పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మిక్చర్ని కలుపుకుందామండి. ఇప్పుడు మిక్చర్ని కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్ కూడా పెద్దగా ఉండేటట్టే చూసుకోండి. అప్పుడే మిక్చర్ని కలుపుకోవడానికి ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందుగా రిబ్బన్ మురుకులను చేసుకున్నాం కదండి. సో వాటిని తీసుకోవాలండి. ఇలా రిబ్బన్ మురుకులను తీసుకున్న తర్వాత వీటిని చిన్నగా అయ్యేటట్టు ఇలా చేతితో నలిపేసుకోవాలండి. చూడండి, రిబ్బన్ మురుకులను మొత్తం ఇలా చిన్నగా చేసుకున్నాం కదండి. వీటిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేవ్ను కూడా వేసుకొని సేవ్ను కూడా చిన్నగా అయ్యేటట్టు ఇలా చేతి వేళ్ళతో నలిపేసుకోవాలండి. సేవ్, రిబ్బన్ మురుకులు చిన్నగా అయ్యేటట్టు నలిపేసుకున్న తర్వాత ఇందులో బూందీని కూడా యాడ్ చేసుకోవాలండి. బూందీని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అటుకులు, పుట్నాలు వీటిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ముందే ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. సో ఇందులోనే కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఉప్పు, కారం సో మిక్చర్లో బాగా కలిసిపోయేటట్టు అంతా మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం కలిసిపోయేటట్టు కలిపేసుకుంటే ఫైనల్గా మన మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెడీ అయిపోయిన మిక్చర్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే మిక్చర్ రెడీ అయిపోయిందండి. సో చూసారు కదండి, ఈ మిక్చర్ని చేయడం ఎలాగో. ఈసారి బయట షాప్లో నుంచి కొనకుండా ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో మీరు ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.